హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఏంటి అని అంటే, సో మనకు గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరిగింది. సో అవన్నీ కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లలో మనకు ఒక జాబ్ మేళాను అయితే నిర్వహించడం అయితే జరిగింది. సో ఈ యొక్క జాబ్ మేళాలో ఏంటి అని అంటే, సో అన్ని రకాలకు సంబంధించినటువంటి అర్హతలు అంటే ప్రతి క్వాలిఫికేషన్ వాళ్ళకి సో ప్రతి జాబ్ అయితే ఉంది ఈ యొక్క నోటిఫికేషన్లో. ఈ యొక్క జాబ్ మేళాలో ఏంటి అని అంటే, 10వ తరగతి నుంచి అండ్ ఇంటర్, డిగ్రీ అండ్ అలాగే బీఎస్సీ అండ్ అలాగే ఐటీఐ, డిప్లొమా క్యాండిడేట్స్ అన్నీ ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ప్రతి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి అన్ని క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా అన్ని ఉద్యోగాలు ఈ యొక్క జాబ్ మేళాలు ఉన్నాయి కాబట్టి సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ నుంచి 120 అండ్ అలాగే గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నుంచి 95, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నుంచి 50 అండ్ అలాగే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 40, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 6. ఈ విధంగా మనకు మొత్తం వచ్చేసి ఇక్కడ చూడొచ్చు క్యూస్ క్రాప్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ నుంచి 106, మొత్తం వచ్చేసి మనకు 422 పోస్టులకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్, 12th అండ్ అలాగే డిగ్రీ, డిప్లొమా, డిబిఎం ఫార్మసీ అండ్ అలాగే అంటే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ వాళ్ళకి అండ్ అలాగే బీటెక్, డిప్లొమా, ట్రిపుల్ ఈసీఈ, ఈఐఈ, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ ఫ్రెషర్స్ అనమాట. సో వీళ్ళందరూ ఉడకంగా ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఉన్నాయి. సో అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ, ఐటీఐ ఫిట్టర్ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మీ సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే మీ అర్హతకు సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సో వాటిని అయితే భర్తీ చేయబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వయోపరిమితి వచ్చేసి మనకి 31/12/2023 నాటికి కనీసం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఇకపోతే దరఖాస్తు రుసుము ఎటువంటి రుసుము అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా. సో ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి మనకి 23 జనవరి 2024 రోజున అయితే మనకి ఇంటర్వ్యూ ఉంది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్ మీ యొక్క సర్టిఫికేట్స్ని అక్కడ జిరాక్స్ ఇచ్చి మీకు ఇంటర్వ్యూ అంటే జస్ట్ ఇంటర్వ్యూలో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాత్రం అడగడం జరుగుతుంది. సో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు ఇచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క ఒరిజినల్స్ కూడా మీరు చూపించాల్సినటువంటి అవసరం లేదు, కేవలం జిరాక్స్ ఉంటే చాలు. ఇకపోతే పోస్ట్ని అనుసరించి మీకు 11,406 నుంచి 35,000 వరకు అయితే నెలకు జీతం చెల్లిస్తూ అండ్ ప్లస్ మళ్ళీ మీకు అడిషనల్గా మీకు ఈఎస్ఐ, పిఎఫ్ అండ్ అలాగే టీఏడిఏలు కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ మోడ్ వచ్చేసి మొబైల్ ద్వారా చేసుకోవాలి. ఇకపోతే ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష అండ్ ఇంటర్వ్యూ లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే సెలెక్షన్ ఉంటుంది. సో ఇది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అధికారిక వెబ్సైట్ వచ్చేసి http:/employment.ap.gov.in అనే ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ జిల్లాల వారీగా అంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క ఈ వెబ్సైట్లో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క పోర్టల్ పెట్టడం జరిగింది. సో దానిపైన మీ జిల్లాకు సంబంధించి క్లిక్ చేసి మీరు ఏ కంపెనీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోండి. నేను ఈ యొక్క లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను, అక్కడైతే మీరు క్లిక్ చేసి డైరెక్ట్ అయితే మీరు ఓపెన్ చేస్తే చూసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే గర్ల్స్, బాయ్స్ అందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడిగండి, అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.